హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఈ చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు లాంటి సమస్యలను తగ్గించడానికి, అలానే ఇమ్యూనిటీని పెంచడానికి, కీళ్ళ నొప్పులు తగ్గించి ఎముకలకు పిష్టినిచ్చే, ముఖ్యంగా బాలింతలు తప్పకుండా తినాల్సిన గోందు లడ్డూని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఎందుకంటే ఆలస్యం, ఎన్నో ఆరోగ్య సమస్యలన్నింటినీ తగ్గించే ఈ గోందు లడ్డూ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ లడ్డూలు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని, ఇప్పుడు ఈ కడాయిలో నేను ఇక్కడ 1 కప్పు నెయ్యిని తీసుకున్నానండి. ఈ నెయ్యి వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ దాకా ఉంటుంది. అంటే పావు కిలో నెయ్యిని తీసుకున్నా. ఈ నెయ్యి తీసుకొని ఇప్పుడు 2 స్పూన్లు దాకా ఈ కడాయిలో వేసుకోవాలి. ఇలా 2 స్పూన్ల నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఇలా మిగిలిన నెయ్యిని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం మనం లడ్డూలకి వాడుకోవాలి. ఇప్పుడు మనం కడాయిలో వేసిన నెయ్యి అంతా బాగా కరగనివ్వాలి. నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయటానికి నేను ఇక్కడ 1 కప్పు గోందుని తీసుకున్నానండి. ఇది ఆన్లైన్లో, బయట షాపుల్లో, ఆయుర్వేదం షాపుల్లో కూడా బాగా దొరుకుతుంది. ఇలా 1 కప్పు గోందుని తీసుకుని ఇప్పుడు ఈ కరిగిన నెయ్యిలో కొద్దిగా వేసుకుంటూ ఈ గోందుని మనం వేయించుకోవాలి. మొత్తం ఒకసారి వేస్తే ఉండలా అయిపోతుందండి. ఇలా కొద్దిగా నెయ్యిలో వేసుకుంటూ మనం వేయించుకోవాలి. ఇవి వేయించుకుంటూ ఉంటే కొంచెం పువ్వుల్లాగా వేగుతాయి. ఇవి వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం వడియాలు వేయించుకుంటాం కదండి, ఆ విధంగా చక్కగా పువ్వుల్లాగా వేగుతాయి. చూసారు కదా, ఇవి అచ్చం వడియాల పువ్వుల్లాగా తెల్లగా వేగినాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇదే నెయ్యిలో 1 స్పూన్ వేసేసుకొని మళ్ళీ వీటిని ఇందాక మనం ఎలా వేయించుకున్నామో అలానే వేయించేసేసుకోవాలి. ఒక్కసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకోవాలి. అలానే మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడానికి కొంచెం నెయ్యి అనేది ఎక్కువ పడుతుందండి. నెయ్యి అనేది తగ్గితే మరొక స్పూన్ నెయ్యి వేసేసుకొని మళ్ళీ నెయ్యి అంతా కరిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకుంటూ వీటిని వేసుకొని వేయించుకోవాలి. నాకైతే నెయ్యి అనేది తగ్గిందండి. మరో 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. వీటిని నిదానంగా లోపలి వరకు వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. లోపల దాకా వేయకపోతే మనకి తినేటప్పుడు మధ్యలో తగిలి పంటి కింద మనకి జిగురుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా లోపల దాకా పువ్వుల్లా వేగేంత వరకు వేయించేసేసుకుని వీటన్నిటిని ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న ఇలా 1 కప్పు దాకా మొత్తం వేయించేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు బాదం పప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ బాదం పప్పును కూడా లోపలి దాకా చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. బాదం పప్పును కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల దాకా చక్కగా వేగుతాయి. బాదం పప్పు కూడా ఎర్రగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. బాదం పప్పు అంతా ఇలా ప్లేట్లోకి వేసేసుకుని ఇప్పుడు ఈ బాదం పప్పును కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే నెయ్యిలో 1 కప్పు జీడిపప్పును తీసుకుని ఆ జీడిపప్పును కూడా ఈ నెయ్యిలో వేసేసుకోవాలి. నెయ్యిలో వేసేసుకున్నాక మళ్ళీ మంటను లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని జీడిపప్పు పై దాకా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కూడా ఇలా ఎర్రగా వేయించేసేసుకొని ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనం ఇందాక బాదం పప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాదం పప్పు ప్లేట్లోకి జీడిపప్పు అన్ని వేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే నెయ్యిలో 1 కప్పు పిస్తా పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిస్తా పప్పును కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మన ఇష్టం అండి, మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. పిస్తా పప్పు కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పిస్తా పప్పును కూడా మనం ఇందాక బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకోవాలి. పిస్తా పప్పుని కూడా ప్లేట్లోకి వేసేసుకున్నాక మళ్ళీ ఇదే నెయ్యిలో 1 కప్పు వాల్నట్స్ వేసుకోవాలి. వాల్నట్స్ వేసేసుకొని ఇప్పుడు ఈ వాల్నట్స్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా లోపలి వరకు వేయించేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి పొడే. ఇలా 1 కప్పు కొబ్బరి పొడి వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ కొబ్బరి పొడిని కూడా నిదానంగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మళ్ళీ నెయ్యి వేయనవసరం లేదండి, అదే నెయ్యితో వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరి పొడి కూడా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవటమే. కొబ్బరి పొడి అంతా తీసేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో 1 కప్పు ఫూల్ మకానా వేసుకోవాలి. ఫూల్ మకానా వేసేసుకొని ఈ ఫూల్ మకానాన్ని కూడా నిదానంగా వేడయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి చేత్తో పట్టుకుంటే ఈ విధంగా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. అలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక
బౌల్లోకి వేసేసుకోవాలి. ఫూల్ మకానా అంతా బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో మనకి మిగిలిన నెయ్యి ఉంది కదండి, ఆ మిగిలిన నెయ్యి మొత్తం ఇప్పుడు ఈ కడాయిలో వేసేసుకోవాలి. నెయ్యి అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నెయ్యిని బాగా కరగనివ్వాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ నెయ్యిలో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి వెయిట్లో వచ్చేసేసి 250 గ్రామ్స్ దాకా ఉంటుంది, అంటే 1/2 కిలో గోధుమ పిండి. గోధుమ పిండి అంతా వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ గోధుమ పిండిని అంతటిని వేయించుకోవాలి. గోధుమ పిండి అంతా నెయ్యి అంతా పీల్చుకొని ఇలా ముద్దగా అయింది కదండి. ఇలా ముద్దగా అయిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు పీల్చిన నెయ్యి అంతా వదిలి మంచి వాసన వచ్చి ఎర్రగా వేగేంత వరకు అప్పటిదాకా వేయించుకుంటూనే ఉండాలి. గోధుమ పిండి అంతా ఇలా బాగా ఎర్రగా వేగి మంచి వాసన వచ్చి నెయ్యి అంతా వదిలిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు కిస్మిస్ వేసుకోవాలి. ఈ కిస్మిస్ ఇందులోనే వేసుకొని వేయించుకుంటే మనకి మాడకుండా చక్కగా రెండు కలిపి బాగా వేగుతాయి. ఇందులోనే ఎర్రగా వేగి ఉబ్బుతాయి కూడా కిస్మిస్. వీటిని సపరేట్గా కూడా వేయించుకొని అవసరం లేదు, ఆల్రెడీ ఇందులో నెయ్యి ఉంటుంది కాబట్టి ఆ నెయ్యిలోనే వేగిపోతాయి. కిస్మిస్ కూడా చూడండి ఉబ్బినాయి కదా, అంటే ఇందులో బాగా వేగినాయి. మనం వేసుకునే నెయ్యి కూడా పైకి తేలుతుంది. కిస్మిస్ వేగి గోధుమ పిండి కూడా చక్కగా ఎర్రగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అంతటిని బాగా చల్లారనివ్వాలి. గోధుమ పిండి మిశ్రమం అంతా చల్లారేలోపు మనం ముందుగా వేయించుకున్న గోధుమని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలాంటి బౌల్ తీసేసుకొని బౌల్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మ్యాష్ అయిపోతాయి, లేదా చేతితో పట్టుకొని ఇలా మ్యాష్ చేసామంటే చేతితోనైనా మ్యాష్ చేసేసుకోవచ్చు. నేనైతే బౌల్తోనే మ్యాష్ చేస్తున్నానండి. లైట్గా ఇలా బౌల్ని ప్రెస్ చేసామంటే మెత్తగా అయిపోతాయి. ఇలా మొత్తం గోందిని బౌల్తో అనుకుంటూ మ్యాష్ చేసేసుకోవాలి. గోందు మొత్తం ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఈ బౌల్కి అంటుకున్నది కూడా ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా మ్యాష్ అయిపోయిందో. ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఈ ప్లేట్లో ఉన్న దాని అంతటిని దగ్గరగా అనుకోవాలి. ఇలా మొత్తం దగ్గరగా చేసేసుకొని ఇప్పుడు ఈ గోందుని పక్కన పెట్టేసుకోవాలి. అలానే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని 80% వరకు మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకుంటే బాగోదండి, కొంచెం లైట్గా బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని చేత్తో పట్టుకున్నామంటే లైట్గా బరకగా ఉండాలి. ఇలా 80% దాకా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా వేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఫూల్ మకానా ఉంది కదండి, ఆ ఫూల్ మకానాను కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ ఫూల్ మకానాను కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్న ప్లేట్లోనే ఈ ఫూల్ మకానా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఫూల్ మకానా పౌడర్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడరు ఫూల్ మకానా పౌడరు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయిలో గోధుమ పిండి వేయించి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫూల్ మకానా కొబ్బరి ఈ పౌడర్ అంతా కూడా ఈ గోధుమ పిండిలో వేసేసుకోవాలి. ఈ పౌడర్ అంతా వేసేసుకుని ఇప్పుడు గోధుమ పిండి మిశ్రమంలో బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. నాకైతే గరిటెతో వీలు కాలేదండి, అందుకని నేను చేత్తోనే కలుపుకుంటున్నాను. ఇలా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. చేత్తో కలుపుకునేటప్పుడు ఇలా బాగా మొత్తం మిక్స్ చేస్తూ రఫ్ చేస్తూ కలుపుకున్నామంటే గోధుమ పిండి అందులో ఉన్న నెయ్యి ఈ మిశ్రమం అంతా బాగా కలుస్తుంది. ఇలా మొత్తం బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని అంతటిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి. మనం లడ్డూలు చేసుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ కడాయిలో నేను ఇక్కడ 1/2 కప్పు నెయ్యిని తీసుకున్నానండి. ఇలా నెయ్యి తీసేసుకొని ఆ నెయ్యిని మళ్ళీ 2 స్పూన్లు వేసేసుకొని మిగిలిన నెయ్యిని పక్కన పెట్టేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు నెయ్యిలో 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం అంతా ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లాన్ని మరొక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం అంతా కరిగి ఇలా ఒక పొంగు వస్తుంది. అప్పుడు కొంచెం చేతితో పట్టుకుంటే మనకి చేతికి అంటుకునే విధంగా వస్తే సరిపోతుంది, మరి పాకం ఏమి రానవసరం లేదు. ఇలా లైట్గా పాకంలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. అలానే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్లో మనం రెడీ చేసి పెట్టుకున్న గోందు పౌడర్ మిశ్రమాన్ని అంతటిని వేసేసుకొని ఇప్పుడు ఈ గోందు పౌడరు డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. గోందు పౌడర్ అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం మొత్తం వేసేసుకోవాలి. బెల్లం పాకం అంతా వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం పాకం అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బెల్లం పాకం అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ముందు ఈ విధంగా గరిటెతో కలిపేసేసుకుంటే తర్వాత కొద్దిగా చల్లారుతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత
తర్వాత గరిటె తీసేసి నేను ఇక్కడ చేత్తోనే కలుపుతున్నానండి. చేత్తో కలిపితే బెల్లం అనేది బాగా మిక్స్ అవుతుంది. ఇలా చేత్తో బాగా మిక్స్ చేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సొంటి పౌడర్ వేసుకోవాలి. అలానే ఇందులోనే 1 స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. మిరియాల పౌడరు సొంటి పౌడర్ వేసుకోవటం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది. అలానే ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. ఈ రెండు వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను ముందే పావు కప్పు నెయ్యిని తీసుకొని 2 స్పూన్లు బెల్లం కరిగించే దాంట్లో వేసుకున్నాం కదండి. మిగిలిన నెయ్యిని కరిగించేసేసి ఆ నెయ్యిని ఇలా 2 స్పూన్లు వేసుకుంటూ మనం లడ్డూల్లా చుట్టుకోవాలి. నెయ్యి వేసుకుంటూ చేతికి అంటుకోకుండా ఇలా కొద్దిగా మిశ్రమాన్ని తీసేసుకొని రౌండ్గా లడ్డూలాగా చుట్టేసేసుకోవటమే. నేనైతే మరి పెద్ద సైజు కాదు మరి చిన్న సైజు కాదండి, ఇలా మీడియం సైజ్ లడ్డూల్లా చేసేసుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఇలా లడ్డూలా చుట్టేసేసుకొని పెట్టేసేసుకోవటమే. ఇలానే మిగిలిన లడ్డూలన్నీ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చేతికి పిండి అనేది అంటుకోకుండా మనం లడ్డూల్ని చేసేసుకోవటమే. ఇలానే మొత్తం లడ్డూల్ని చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించే ఇమ్యూనిటీ లడ్డు రెడీ అయిపోయింది. అలానే మీలో ఎంతమందికి ఈ గోందు లడ్డు రెసిపీ తెలుసో షేర్ చేయండి. అలానే మీరు కూడా ఈ ఇమ్యూనిటీ లడ్డుని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.